22 లక్షల రూపాయల విలువ చేసే భారీ గంజాయి పట్టివేత. లారీలో అక్రమంగా తరలిస్తున్న 730 కేజీల గంజాయి బస్తాలు స్వాధీనం చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 730 కేజీల గంజాయి బస్తాలు సుమారు 22 లక్షల రూపాయల విలువ చేసే భారీ గంజాయిని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నాగూడెం గ్రామం వద్ద పోలీసులు శనివారం పట్టుకున్న ఘటన జరిగింది. ఈ సంఘటనపై దేవరపల్లి సిఐ బి నాగేశ్వరరావు నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన కర్రే శ్రీశైలం AP 16TX 5319 అనే లారీలో ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి ప్రాంతంలోకి వెళ్లి గంజాయిని తీసుకుని హైదరాబాద్లోని నర్సిరెడ్డి యాదయ్యలకు సప్లై చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపారని, దీంతో లారీ డ్రైవర్ కర్రే శ్రీశైలం మల్కాన్గిరి వెళ్లి లారీలోని తన సీక్రెట్ క్యాబిన్లో గంజాయి నింపుకొని తెలంగాణకు రవాణా చేయడానికి హైవే మార్గంలో దేవరపల్లి మీదుగా వెళుతూ ఉండగా డైమండ్ జంక్షన్ దగ్గర గల గోల్డ్ ఫిష్ డాబా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అక్రమ గంజాయి రవాణా గుట్టు బయటపడిందని ఆయన పేర్కొన్నారు. గోల్డ్ ఫిష్ డాబా వద్ద లారీ బైక్పై వెళుతున్న జంటను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. దీంతో లారీ డ్రైవర్ కర్రే శ్రీశైలం లారీతో సహా కొవ్వూరు నుంచి నల్లజర్ల పోవు NH16 సర్వీస్ రోడ్డు ప్రక్కన ఎర్రగూడెం శివారులోని ఇటుకబట్టీల ప్రాంతం వద్ద లారీని ఎవరికీ కనిపించకుండా పార్క్ చేసినట్లు తెలిపారు. పోలీసు వారికి అందిన సమాచారం మేరకు గంజాయితో ఉన్న లారీని ముద్దాయిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సిఐ బి నాగేశ్వరరావు నాయక్ తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన నర్సిరెడ్డి యాదయ్యలను అరెస్టు చేయవలసి ఉందని సిఐ తెలిపారు. ఈ ఘటనలో లారీ 18 గంజాయి, 730 కేజీలు బస్తాలు, 1000 రూపాయల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ముద్దాయిని జ్యుడిషియల్ రిమాండ్కు కొవ్వూరు కోర్టుకు తరలించనున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన SI HV చక్రవర్తి, వి చంద్రశేఖర్, అరగాని రమణ, షేక్ సలీం, పి రామారావులను జిల్లా SP నరసింహ కిషోర్ ప్రత్యేకంగా అభినందించినట్లు ఆయన తెలిపారు.